గ్రామాలు పచ్చగా ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు మండలం ఎర్రజల్ల గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయని అన్నారు. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని అన్నారు. గ్రామాలలో ఉన్న సమస్యలను అధ్యయనం చేసి గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకొని పరిష్కారం కోసం చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఒంగోలు మండలానికి 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కేటాయించారని అన్నారు. ఎర్రజల్ల గ్రామంలో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదని, మరలా ప్రజలు ఇచ్చిన సమస్యలను పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో నోడల్ అధికారి ఎంపీడీఓ బండి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నోకసాని బాలాజీ, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, గుర్రాల రాజు విమల్, ఎంపీటీసీ గుండపనేని శ్రీనివాసరావు, సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ స్తంభం పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎంతవరకు వేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ పాములతో ఇబ్బంది లేదు, చాలా కష్టపడుతున్నాం. దాన్ని వచ్చేది విధంగా చాలా కష్టంగా ఉంది. చెరువు నీళ్లు మొత్తం మేము స్నానాలకి వాడుకుంటాం. అవి అలాంటి నీళ్ళని కలుషితమైపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ నీళ్ళకి చుట్టూ చెరువు బాగా చేసేసి మొత్తం క్లియర్గా ఉంచి ఆ నీళ్ళని మనకు శుద్ధిగా కాలువ నీళ్ళు వచ్చినప్పుడు మాకు రావడం లేదు సార్, మీకు అధికారం లేదు పెట్టుకోవడానికి అంటున్నారు. ఆ చెరువులో నీళ్ళు వస్తేనే మాకు బోర్లలో నీళ్లు ఉంటున్నాయి. కాబట్టి చెరువు నీళ్ళు కూడా కాలువ నీళ్ళు కూడా చెరువులోకి వచ్చే మార్గం అని మాకు. కానీ ఇప్పుడు మా ఉండటానికి స్థలం సరిగా లేదు. కొంచెం అది సర్వే చేసి మాకు కొంచెం పట్టాలు ఇప్పించి నేను ఎప్పుడు కూడా మీ నమ్మితే తిరుగుతుంటా. ఈరోజు ఒకటే రాష్ట్రం అంతా కూడా గ్రామ సభ అనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చటం, ఈరోజు మేమందరం కూడా గ్రామంలో జరుగుతున్న ఏదైతే 5 సంవత్సరాల తర్వాత ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఒకసారి మాట్లాడాలి, ఒకసారి అందరినీ కూడా చూసినట్టు ఉంటుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ గ్రామ సభ అన్ని ఊళ్ళల్లో జరుగుతూ ఉన్నాయి. మనకి ఒంగోలు మండలంలో 14 పంచాయతీలు, అదేవిధంగా కొత్తపట్నంలో 15 పంచాయతీల్లో గ్రామ సభ జరుగుతుంది. ఏదైతే విలేజెస్లో మేజర్ సమస్యలు ఉన్నాయో దాని మీద చర్చించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. ఒక అతను మా వచ్చేసి అవన్నీ మురికి నీళ్ళన్నీ కూడా చెరువులోకి వెళ్ళి చెరువు కూడా ఇబ్బందులు వస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇల్లు పట్టాలు కావాలి, అదేవిధంగా ఆ పట్టాలు లేవు, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఈరోజు మంగళాద్రిపురం నేను రాకముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు మెయిన్ రోడ్ నుంచి అక్కడ వరకు రోడ్డు వేసాం, ప్రతి రోడ్లు కూడా వేసాం, అదేవిధంగా డ్రైన్లు కట్టించాం, అదేవిధంగా చెరువు పూడికలు తీపించాం, 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించాను. అదేవిధంగా ఏది అడిగితే ఆ రోజు అభివృద్ధి అనేది పూర్తిగా ఆ రోజు మన టైంలో మనం అన్నీ కూడా మనం చేసాం. ప్రతి ఇంటికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో, ఇంటికి కావాల్సిన కరెంటు కావాలి, తాగేదానికి నీళ్లు కావాలి, ముసలి వాళ్ళు ఉన్నారంటే పెన్షన్ కావాలి, ఇలాంటి మళ్ళీ అదేవిధంగా మీ వ్యవసాయ భూములకు కూడా మొన్నే మన ముఖ్యమంత్రి గారు కొత్త పాస్బుక్ విధానాన్ని కూడా పెట్టారు. కొత్త మీ పొలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదానికి కూడా కొత్త పాస్బుక్ రీటింగ్ కూడా తొందరలోనే మొదలు పెడతారు. ప్రతి పాస్బుక్ అది డిజిటల్ కూడా చేసే విధంగా చేస్తున్నారు. ఎందుకంటే టౌన్లో మీ అందరికి కూడా తెలుసు, మీ ఎవరో భూముల్ని ఎవరో అమ్ముకోవటం, అదేవిధంగా మన వాళ్ళకి తెలిసే లోపలే 4-5 రిలీజ్ స్టేషన్లు కావటం, దొంగ పట్టాలు క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా చేశారు. అందుకని ఆ పద్ధతి కాకుండా డిజిటల్ పాస్బుక్ని ఈరోజు ప్రభుత్వం కూడా పెడతా ఉంది. కాబట్టి ప్రతి పొలాల వాళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో పొలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త పాస్బుక్లు వచ్చే విధంగా తొందరలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఏ ఊర్లో ఏం జరుగుతుంది, మనకి ఏం చెప్పారు, ఎక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మనం ఈరోజు దీనికోసం అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నాం. మీ అందరినీ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. గ్రామాలు ఎలా అభివృద్ధి చేయాలి, గ్రామాలు ఎలా పరిపుష్టం చేయాలి, గ్రామాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దేశ వ్యవస్థ బాగుండాలంటే ముందు గ్రామాభివృద్ధి గ్రామం నుంచి మొదలు కావాలి.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పరిస్థితులు నేను గమనించిన తర్వాత అందరూ కూడా 2014-19 మధ్య జరిగిన అభివృద్ధిని ఇప్పుడు కూడా నెమరు వేసుకుంటూ అదే జనార్దన్ గారి హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలోనే కాదు, నియోజకవర్గం లేదా రాష్ట్రం మొత్తం కూడా ఒక దుర్మార్గ పరిపాలన నడిచి, లేదా ఎవరైనా ఏదైనా మాట్లాడితే లోపల జైల్లో పెట్టడం, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఓ పెద్ద మనిషిని ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటిది ప్రతిపక్ష నాయకుడిని జైల్లో 53 రోజులు పెట్టారు. కాబట్టి తిరిగి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావటం, ఇక్కడ మన శాసనసభ్యుడు కూడా అనూహ్యమైన రీతిలో ఒంగోలు చరిత్రలోనే 34,000 పైచీలకు మెజారిటీ రావడం మొట్టమొదటిసారి ప్రజలు అంగీకరించినటువంటిది. ఇక్కడ నేను ఇంకొక స్పష్టంగా చెబుతున్నాను, మీ సమస్యలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారి హయాంలో, ప్రత్యేకించి మీ శాసనసభ్యులు జనార్దన్ గారి హయాంలో మరలా తిరిగి బ్రహ్మాండంగా జరుగుతుందని చెబుతూ మీ అందరికీ మంచి జరగాలని, సమస్యలు గ్రామస్తులందరూ ఐక్యంగా ఉండి ఏ ప్రభుత్వం అయితే నిజంగా మీకోసం పనిచేస్తుందో గ్రామంలో ఉండే వర్గ రాజకీయాలు మానేసి పనిచేసే ప్రభుత్వానికి బాసటగా